విచ్చేసిన పెద్దలకు కానీ, నా టీం మెంబర్స్ కానీ, నా స్టాఫ్కి కానీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవాలు. ఈరోజు మనం 77వ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. అయితే మనకు స్వతంత్రం వచ్చింది 15 ఆగస్టు 1947. కానీ 26 జాన్యువరి 1950 రోజున మనం రిపబ్లిక్ డేని అనౌన్స్ చేసాం. ఎందుకంటే అప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవలు అవుతున్నప్పుడు మనకు వచ్చిన ఇండిపెండెన్స్ డే ఏదైతే ఉందో ఆ రోజు మన దగ్గర ఇంకా రాజ్యాంగం పూర్తిగా అమలు కాలేదు. కొన్ని ఆర్టికల్స్ మాత్రమే అమలు జరిగాయి. కానీ 26 జాన్యువరి 1950 డే రోజు ఏమైందంటే కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చింది, రాజ్యాంగం ఫోర్స్ వచ్చింది. ఎప్పుడు 26 రిపబ్లిక్. అయితే ఈ రోజే ఎందుకు అనౌన్స్ చేశారంటే 1929 డిసెంబర్లో అప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్ళకు జరిగిన సెషన్ లాహోర్లో జరిగిన సెషన్. ఆ రోజు ఏం జరిగిందంటే బ్రిటిష్ యొక్క అక్రమాలను ఆపడానికి, కంప్లీట్గా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడానికి పూర్ణ స్వరాజ్ని సెలబ్రేట్ చేశారు. పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ అని 1929లోనే డిక్లేర్ చేశారు. సెల్ఫ్గా బ్రిటిష్ వాళ్ళు ఎవరు అనౌన్స్ చేయలేదు, మనమే అనౌన్స్ చేసుకున్నాం. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ 26 జాన్యువరి. 26 జాన్యువరి రోజే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆ రోజు మనకి రిపబ్లిక్ డే రోజు మనకి కంప్లీట్గా రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. అలాగే అట్ ద సేమ్ టైం మనకంటూ మన వెటర్నరీకి సంబంధించిన ఒక స్పెషల్గా మనకంటూ ఒక ఆర్టికల్ కూడా రాశారు కాన్స్టిట్యూషన్. అదే ఆర్టికల్ 48, ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఆన్ ద మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. మన దగ్గర మన వ్యవస్థని మరింత సైంటిఫిక్ లైన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టాలని డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 48ని ఇన్సర్ట్ చేశాం. సో మనం స్టాఫ్గా కానీ మన టీమ్గా కానీ మనం పనిచేసి మరింత మన పశు సంపద నుంచే ఈ భారతదేశాన్ని మరింత ముందుకు మనం తీసుకెళ్ళడానికి కష్టపడాలని అందరినీ కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఏం చెప్పాలంటే దేశభక్తి అంటే ఏం లేదు. మనకి ఎవరైతే తీసుకొచ్చారో ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ని వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూ రెస్పెక్ట్ని వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది కష్టపడి ప్రాణ త్యాగం చేస్తే కానీ మన ప్రాణాలు ఈరోజు నిలబెట్టుకోలేదు. కాబట్టి వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా మనందరం ట్రై చేయాలి. ఇంక అట్ ద సేమ్ టైం మీకు ఏం చెప్పాలంటే అట్ ద సేమ్ టైం నా వెహికల్ నుంచి కూడా నేను మాట్లాడాలి. కాబట్టి సో నా వెహికల్ నుంచి మేము ఇండియాకి ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నామంటే నేను కానీ, నా ప్యారవెట్ సాయి కానీ, నా డ్రైవర్ అశోక్ కానీ మేము ఒక టీమ్గా కొలాబరేట్ అవుతుంది. సో ఇండియాకి ఏం కావాలి, అందరు ఇండియన్స్ అంతా ఐకమత్యంగా ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది నేను మా పని ద్వారా కూడా మేము చేస్తున్నాం. అలాగే అది రిఫ్లెక్షన్. మీరు ఎక్కడ ఏం పని చేసినా అందరూ ఒకటై పని చేసి ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే నేను ఒక సందేశం ఏమిస్తున్నా అంటే అందరికీ లైఫ్లో ఎప్పుడు కూడా మనకి మంచి జరిగింది, చెడు జరుగుతాయి. మనకేం చెడు జరిగింది, బ్రిటిష్ వాళ్ళు రావడం అనేది మనకు చాలా చెడు జరిగింది దేశానికి. కానీ స్టిల్ మనం ఫైట్ చేస్తే కానీ మనకి స్వతంత్రం రాలేదు. అట్ ద సేమ్ టైం మనకు గుడ్ కూడా జరిగింది. మనకు ఇండిపెండెన్స్ వచ్చాక మనం చాలా ఆధునికంగా మనం ముందుకెళ్ళాం. కాబట్టి ఎలా వెళ్ళాం దానికి కూడా హార్డ్ వర్కే కావాలి కదా. అందుకే లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మనకి మంచి జరిగినా చెడు జరిగినా రెండిటికి ఒకేలా రియాక్ట్ అవ్వడం నేర్చుకోవాలి. నా లైఫ్లో చెప్పాల్సిన థింగ్ ఏంటంటే నాకు మంచి జరిగినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నానో నాకు చెడు జరిగినప్పుడు కూడా అలాగే ఉన్నాను నా జీవితంలో. అందుకే నేను బ్యూటిఫుల్ ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నా లైఫ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎందుకంటే నాకు కష్టపడ్డంత ఏం తెలియదు. అలాగే మీరందరూ కష్టపడి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్. జై హింద్.